నర్సంపేటలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. అంబేద్కర్ సెంటర్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గద్దె కూల్చివేతను ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల మనోభావాలను గౌరవించాలని నాయకులు డిమాండ్ చేశారు. మేము కుమిలి వేస్తాను. ఆయన చనిపోయిన రోజు మీరు చూశారు, దాన సంస్కారం లక్షల మంది వచ్చారు. ఇంతవరకు రాష్ట్రంలో ఇంతమంది వచ్చిన సంఘటన ఎక్కడ నేను చూడలేదు. అసుంటి వ్యక్తికి ప్రజల ఆదరణ ఉన్నది. ఒక నర్సంపేటే కాదు, వరంగల్ జిల్లాలో, రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుడు, స్వార్థం లేకుండా పనిచేస్తాడు, 10 మంది కోసం పోరాటం చేసే వ్యక్తి అని ప్రజలందరూ రావటం జరుగుతుంది. నిన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు మేము పెద్దగా ఎవరిని కూడా రాలే, అయినా 20,000 మంది వచ్చారు. అంటే ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఈ దుర్మార్గులకు మనం బుద్ధి చెప్పాలి, కూలగొట్టిన వాళ్ళకి. ఆయన విగ్రహం కావాలని ఇక్కడనే గ్రామస్తులందరూ కూడా టౌన్ నర్సంపేట నాయకులందరూ కలిసి విగ్రహం ఏర్పాటు చేసుకొని ల్యాండ్ ఓనర్ తోటి మాట్లాడి, ప్రైవేట్ ల్యాండ్ అది, ఈ హాస్పిటల్ తీసుకొచ్చింది ఆయనే. ఇంతకుముందు వినోద్ గారు చెప్పారు, రాష్ట్రంలో ఎక్కడ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్కే ఇచ్చింది, కానీ జిల్లా లేని దాంట్లో ఇయ్యలే. ఒకటి పట్టుబట్టి తెచ్చాడు ఆయన. ఇదే కాదు, ఎన్నో చేశాడు. నీళ్లు తెచ్చాడు, గ్యాస్ తెచ్చాడు, నర్సంపేటను మున్సిపల్ ఎన్నో చేశాడు. అసొంటి నర్సంపేట మేము వస్తుంటే ఎక్కడ లేనన్ని విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సరే, ఎవరి విగ్రహం పెట్టుకుంటే తప్పేం లేదు, కానీ ఇంత దౌర్జన్యమండి. నేను కమిషనర్ గారితో 2 రోజుల కింద మాట్లాడి, మంచిదండి పర్మిషన్ ఇస్తాం, సరే మీ ఇలా మీరు పర్మిషన్ ఎక్కించిన మేము పెడతాం. నేను ఆర్టీఓ గారితో కూడా మాట్లాడాను. అంటే వాళ్ళ కూలగొట్టే అధికారం కూడా లేదు. నోటీస్ ఏందండి దౌర్జన్యం? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నది. మేము వదిలిపెట్టాం. దీన్ని ఎంతవరకైనా తీసుకుపోతాం. ఈ ఒక్క విగ్రహం కాదు, అన్ని విగ్రహాలు పెడతాం, అంతటా పెడతాం. పెద్దిగారి విగ్రహం ఆయన ఎందుకంటే ప్రజల గుండెల్లో ఉన్నాడండి. వాళ్ళ ఆవేదన ఉన్నది, ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఆయన స్వార్థం లేకుండా చేశాడు. 1 రూపాయి సంపాదించుకొని ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి. ఆయన విగ్రహం కూలగొట్టడం అంతటి బాధకరం. దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ కూలగొట్టిన కాడ మీరే కట్టి విగ్రహం పెట్టి ఏర్పాటు చేయాలి. దీని వెనుక హస్తం ఉన్నది. దీన్ని మేము వదిలిపెట్టాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మేము పెట్టేది పెడతాం, ఏం చేస్తారో చూద్దాం. రామారావు పేరు మీద రామారావు అనుమతి ఇచ్చాడు, కట్టుకోమని అన్నాడు. నీకు రోడ్డు మీద కట్టుకుంటాను కదనే నువ్వు, అది కాదు. ఆయన పాపం అసైన్మెంట్ ల్యాండ్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళే మాకు కట్టుకోమని చెప్పే. ఆయన ఏమో ఇవ్వాలి, నువ్వు నోటీస్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద కట్టిన వాటి అన్నింటికి పర్మిషన్ ఉన్నాయా? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి చొరవ వల్లే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజు, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నర్సంపేటకి రావడం జరిగింది. మరి ప్రేమతోని ఈ హాస్పిటల్ ముందు ఉన్నటువంటి యజమాని ఎవరికైతే ప్రభుత్వము ఇచ్చిందో, అసైన్మెంట్ చేసిందో, అతడు తన జాగాలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టుకుంటా అంటే వీళ్ళెవరండి ఆబ్జెక్షన్ చేసేది? ఇప్పుడు రోడ్లపైన చాలా విగ్రహాలు ఉన్నాయి, దేనికి కూడా పర్మిషన్ లేవు నాకు తెలిసే మందం. వాటిని ముట్టుకున్నాడా మరి ఇక్కడ మున్సిపల్ కమిషనర్? ఇదే నర్సంపేటలో పడ్డా. ఇప్పుడు మేము వస్తా అంటే ఎన్ని విగ్రహాలు పడ్డాయి, నేను పేరు చెప్పదలుచుకోలేదు. అన్ని రాజకీయ పార్టీల విగ్రహాలు ఉన్నాయి, వ్యక్తుల విగ్రహాలు ఉన్నాయి. మరి వాటిని ముట్టుకున్నాడు, దీని ముట్టుకున్నాడు. ఇప్పుడు ఆగదు కదా నువ్వు చర్య పెడతా అంటేనే. అంటే మరి ఇవన్నీ చట్ట ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటాం. మేము డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ స్థానికులు ప్రేమతోని ఈ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, నర్సంపేటకు కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రావడం అంటేనే అది గొప్ప విజయం. అది ఒకటి
ఏం పెట్టింది కాదు పార్టీ పరంగా, ఆ, ప్రజలు ప్రజలు ఆయన ప్రజలు సొంత- కోరుకొని పెట్టుకున్నారు. తన సొంత భూమిలో తన సొంత భూమి ఆ సొంత భూమిలో పెట్టుకుంటాడు. రోడ్డు మీదకి అంగుళం రాలేదు, తర్వాత ప్రభుత్వ భూముల్లో ఎంటర్ కాలేదు. ఈయనెవరు రాత్రిపూట వచ్చి దాన్ని ధ్వంసం చేయడం? ప్రభుత్వ భూములు ఎంటర్ అయినా నోటీస్ ఇవ్వాలి. తర్వాత అన్నిటికంటే ముక్కడేంటంటే ఈయన ఆషామాషి వ్యక్తి కాదు. ఈ ప్రభుత్వమే అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డికి. ప్రభుత్వ లాంఛనాలతో నిన్నగాక మొన్న అంత్యక్రియలు చేస్తారు, ఇవాళ వచ్చి కూల పెడతారు ఆ విగ్రహాలు. ఇదేం ప్రభుత్వం అండి? ఇప్పటికీ ప్రజలు ఆ రోజు అంతిమయాత్రలో పడ్డ ఈ మెడికల్ కాలేజీకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలని చెప్పి ఆశయాలను నామకరణం చేపట్టాలి. మెడికల్ కళాశాల పేరు నామకరణం అందరూ కూల్చివేసిన దోషులను వెంటనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విజ్ఞాన్ని వెంటనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విజ్ఞాన్ని వెంటనే కాలేజీకి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పేరు వెంటనే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పేరు వెంటనే